క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ రీతిగా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి ఆయన కలిగించిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మనందరం మన జీవితంలో మన తల్లిదండ్రులను ప్రేమిస్తాం, మన కన్నబిడ్డలను ప్రేమిస్తాం. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తారు. సర్వసాధారణం. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించటానికి కారణం ఏంటి? తల్లిదండ్రులను గౌరవించటానికి కారణం ఏంటి? వారి కోసం ఎంత చేసినా తక్కువే అని మనం అనుకోవటానికి కారణం ఏంటి? దీనంతటికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు జన్మనివ్వడం. వారు మన కొరకు చేసిన ఆ కార్యాన్ని బట్టి, ఆ మంచి పనిని బట్టి మనం వారిని ప్రేమిస్తాం, గౌరవిస్తాం, లోబడతాం. అయితే తల్లిదండ్రులను ఈ రీతిగా గౌరవించేవారు, ప్రేమించేవారు ఉన్నారు. తల్లిదండ్రులను ప్రేమించి గౌరవించలేని వారు కూడా ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. తల్లిదండ్రులను ప్రేమించి గౌరవిస్తున్న మనము, మనకు పరమ తండ్రి దేవుడు, ఆయన్ని మనం ఎలా గౌరవిస్తూ ఉన్నాం? ఆయనను మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం? వాస్తవానికి మన జీవితంలో మొదటి స్థానము ఎల్లప్పుడూ దేవునికే ఉండాలి. కారణం ఏంటంటే తల్లిదండ్రుల కంటే ఆయన గొప్పవాడు. మనం దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మనం లోబడాలి, దేవుణ్ణి మనం గౌరవించాలి, ఆయనను ఘనపరచాలి. ఎందుకు ఇవన్నీ చేయాలి? ఒక 5 కారణాలు నేను ఈ దినాన్న మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనము దేవుణ్ణి గౌరవించాలి, ఆరాధించాలి, అని ఘనపరచాలి. కారణం ఏంటి అని అంటే, మొదటి కారణం, దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారని మనం చాలా సంతోషిస్తున్నాం కదా. అయితే ఆ తల్లిదండ్రులే లేకపోతే మనం ఉన్నాం. ఇంకొక విషయం, అసలు ఆ తల్లిదండ్రులను పుట్టించినవాడు దేవుడు, వారికి జన్మనిచ్చినవాడు దేవుడు, లేదా వారు మనకు జన్మనివ్వగలిగే విధంగా వారికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చినవాడు దేవుడు. కనుక మొదటిగా మనము మన తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అదే రీతిగా తల్లిదండ్రులుగా ఉన్నవారు మన పిల్లలను బట్టి మనము దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. అంటే మరలా గమనించండి, పిల్లలందరూ కూడా గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, తల్లి గర్భంలో మనము రూపించబడ్డానికి కారణం దేవుడే. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం ఈ విధంగా చెప్తుంది: కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానము అని బైబిల్ చెప్తుంది. సో మనలను బహుమానంగా దేవుడు మన తల్లిదండ్రుల జీవితాల్లోకి అనుమతించాడు. ఇది పిల్లలు గమనించాలి. తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు మనము పొందుకున్నామంటే అది దేవుడు మన జీవితంలో చేసిన కార్యం. కాబట్టి దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి దేవుణ్ణి మనం స్తుతిద్దాం. రెండవది, దేవుడు మనకిచ్చిన పిల్లలను బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. అంతేకాకుండా మన తల్లిదండ్రుల గర్భములో మనలను దేవుడు రూపించినప్పుడు, నిజంగా చెప్పాలంటే తల్లికి కూడా తన గర్భములో ఉన్న పిండము యొక్క ఎదుగుదల ఎలా జరుగుతుందో తెలియదు. బైబిల్ చెప్తుంది ఈ విషయాన్ని. మన పిల్లల ఎదుగుదలను బట్టి, తల్లి గర్భములో మనము ఈ రీతిగా ఎదుగునట్లు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఈ విషయం గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, చూలారి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. నిజమే. ఏ తల్లికి ఏ విధంగా ఆ యొక్క రూపకల్పన జరిగిందో. చాలామంది గైనకాలజిస్టులు, డాక్టర్లు ఈ విషయాన్ని అంగీకరిస్తారు. మా పాత్ర ఎంతవరకు? దేవుడు బిడ్డలను ఇవ్వటం అనేది దేవుని యొక్క కార్యం. దేవుడు ఈ విషయంలో కల్పించుకోకపోతే, బహుమానంగా పిల్లలను ఇవ్వకపోతే, ఆ బిడ్డల ఎదుగుదల విషయంలో దేవుడు తాను చేయవలసినటువంటి కార్యం, మనతో సంబంధం లేకుండా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, మనం ఆయన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనలను ప్రేమిస్తూ
చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు, ఈ పిల్లలు మన జీవితంలోనికి అనుమతించబడిన తర్వాత, భూమి మీద జన్మించిన తర్వాత వారి ఎదుగుదలకు మూలం దేవుడే. దేవుడే వారిని పెంచాడు. మనం పెంచామనుకుంటాం కానీ బైబిల్ చెప్తుంది చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని. మనలను పెంచినవాడు దేవుడే, మన పిల్లలను పెంచుతున్నవాడు కూడా దేవుడే. మన వైపుగా, మన వంతుగా పిల్లల విషయంలో మనం చేయగలిగినవి మనం చేస్తున్నప్పటికీ నిజానికి ఆ పిల్లల యొక్క ఎదుగుదలలో మనము పడుతున్న ప్రయాసకు మించి దేవుని కార్యం ఉందన్న సంగతి మనము గ్రహించాలి. అంతేకాదు, 4వదిగా దేవుడు మనకి ఇచ్చిన భద్రతను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. తల్లిదండ్రులకు భద్రత ఇస్తున్నవాడు దేవుడే, పిల్లలకు భద్రత ఇస్తున్నవాడు కూడా దేవుడే. మనలను మనకే తెలియని రీతిలో ఆయన కాపాడుతున్నాడు. ఎన్నో దుర్ఘటనలు రోజు రోజుకి మనం వింటూ ఉన్నాం. నిన్నటికి నిన్న మనం విన్న ఒక సంఘటన, తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన, బస్ కాలిపోవడం, కుటుంబాలు బలైపోవడం చూస్తున్నాం. ఎన్నోసార్లు మన ప్రయాణాల్లో దేవుడు కాపుదల ఇవ్వకపోతే పిల్లలను చూసుకొని, తల్లిదండ్రులను చూసుకొని పిల్లలు ధైర్యంగా కొన్నిసార్లు, పిల్లలను చూసుకొని తల్లిదండ్రులు ధైర్యంగా ఇంకొన్నిసార్లు ఉంటూ ఉంటారు. కానీ మన పరమ తండ్రి మనను భద్రపరచకపోతే మనం అసలు ఈ లోకంలో మనుగడ కలిగి ఉండటము సాధ్యమా? ఇది మనం గ్రహించాలి. దేవుడే నన్ను భద్రపరుస్తున్నాడు అనే విషయం గ్రహించాలి. తన రెక్కల క్రింద దాస్తూ మనల్ని భద్రపరుస్తున్న విషయం మనం గ్రహించాలి. తన రెక్కలపై మోస్తూ మనల్ని నడిపిస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. కీర్తనల గ్రంథం 121వ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి. 3వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 4వ వచనం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ రీతిగా మన తల్లిదండ్రులను, మంచి తల్లిదండ్రులను దేవుడు మనకి ఇచ్చాడు. ఆ తల్లిదండ్రులకు బహుమానంగా మనల్ని ఇచ్చాడు. మన తల్లిదండ్రుల యొక్క గర్భంలో బిడ్డల ఎదుగుదల విషయంలో శ్రద్ధ తీసుకున్నాడు. వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బిడ్డల ఎదుగుదల విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు. తల్లిదండ్రులను, బిడ్డలను అందరినీ ఆయన భద్రపరుస్తున్నాడు. అన్నిటికి మించి మనం కొన్నిసార్లు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ పేర్లు ఒంటి మీద చెక్కించుకుంటూ ఉంటాం, అంటే పచ్చబొట్లు పొడిపించుకుంటూ ఉంటాం. రకరకాల శరీర భాగాల మీద ఆ పేర్లు మనం పచ్చబొట్లుగా వేయించుకుంటూ ఉంటాం. అయితే మనల్ని దేవుడు ప్రేమిస్తూ నా అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు. చూడండి, గొప్ప ప్రేమ మన తల్లిదండ్రుల మీదను మన మీదను దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం ఈ మాట ఉంది, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నది. ఈ మాట గమనిస్తే దేవుడు మనపై చూపిస్తున్న ప్రేమ మనం ఊహించలేనిది, మనం వివరించలేనిది, అర్థము కానిది, మనము గ్రహించనిది. మనం ఆయన్ని తిరిగి ప్రేమించినా ప్రేమించకపోయినా మార్పు లేని, మత్సరపడని ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడు, నిరంతరము ప్రేమిస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన జీవితంలో చూపిస్తున్న ప్రేమను బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి గౌరవిస్తూ, దేవునికి లోబడుతూ, దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఈ లోకంలో కొనసాగించేటువంటి వారంగా ఉందా? ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, తల్లిదండ్రులను ప్రేమించుటకు నేర్చుకుందాం, అది దేవుడే మనకి చెప్పాడు. తల్లిదండ్రులను గౌరవిద్దాం. అయితే అంతకు మించి దేవునికి మన జీవితంలో స్థానాన్ని కల్పించే వారంగా ఉందాం. అంతకు మించి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉందాం, దేవునికి లోబడే వారంగా ఉందాం. తద్వారా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన చిత్తానుసారమైనటువంటి రీతిలో మనం నడుచుకుంటకు, తన కార్యములు నెరవేర్చుటకు సహాయం చేస్తాడు. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే దేవుని సన్నిధిలో నాతో పాటు ఈ తీర్మానం చేస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మమ్మలను ఈ రీతిగా ఈ లోకములో కలిగించినందుకు స్తోత్రాలు. అద్భుత రీతిగా మీరు మమ్మల్ని పుట్టించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు.
నిజమే, ఈ లోకంలో మేమున్నామంటే కారణం మీరే, మా తల్లిదండ్రులు ఉండటానికి కారణం మీరే. బహుమానంగా మాకు పిల్లల్ని ఇచ్చారు, మా తల్లిదండ్రులను ఇచ్చారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మా తల్లిదండ్రుల గర్భములలో మేము పిండమై ఉన్నప్పుడు మమ్మల్ని చూశారు, పిండమై పడిపోకుండా కాపాడారు. ఇట్టి స్థితిలో మీరు మమ్మల్ని నడిపించారు, భద్రపరిచారు. ఈ లోకంలోనికి మేము వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని మీరు భద్రపరుస్తున్నారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మా రాకపోకల్లో మీరు మాకు తోడై ఉంటున్నారు, మా ఎదుగుదలలో తోడై ఉంటున్నారు. ఈ లోకంలో ఎవ్వరూ చూపించని గొప్ప ప్రేమ మా పట్ల మీరు చూపిస్తున్న విధానాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా జీవితంలో గడిచిన కాలములలో నిన్ను ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోయినందుకు, గౌరవించవలసినంతగా గౌరవించలేకపోయినందుకు క్షమించండి. మా జీవితంలో నిన్ను ప్రేమిస్తూ మీ యొక్క మార్గంలో కొనసాగుతూ మీ ద్వారా మీరు మమ్మల్ని పుట్టించినందుకు మీకు సంతోషాన్ని కలిగించే వారంగా మహిమ తెచ్చే జీవితాలు కలిగి ఉన్నట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీకు తోడై ఉండి మీ జీవితాల్లో, మనందరి జీవితాల్లో ఆయన మనలను ఈ లోకంలో ఉంచిన కారణాన్ని నెరవేర్చుటకు అన్నిటికంటే ఎక్కువగా ఆయనకు స్థానమిచ్చి ఆయనను ప్రేమించే వారంగా, గౌరవించే వారంగా ఉండినట్లు సహాయం చేయనుగాక, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు.